ఒక్క ఛాన్స్ అని మీరందరూ నమ్మారు. ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కూలుస్తున్నాడు. ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం, మీకోసం పోరాడే నాయకుడు కావాలి. మీకు అవసరం, అది అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. ఆయన గనుక ఉండుంటే చాలా రంగాలు ఈ పాటికి పరిశ్రమలు ఇక్కడికి వచ్చేవారు. పోలవరం అయ్యి అవునా కాదా చెప్పండి. ఆయన ఉండే 5 సంవత్సరాలు ఏ నాయకుడు కూడా చేయడు. 72% అవజేశారు పోలవరం. అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటాడో ఆలోచించండి. ఈ పాటికి ఈ 5 సంవత్సరాల్లో పోలవరం అయ్యేది, మన అన్నదాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు. అట్లానే ఇప్పుడు మనం రాజధాని లేని రాష్ట్రంగా తయారయ్యాం. ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది. 3 రాజధాని అంది ఈ ప్రభుత్వం, ఒక్క రాజధాని కూడా తీసుకురాలేకపోయింది ఈ 5 సంవత్సరాలు. అది ఈ ప్రభుత్వం గొప్పతనం. ఒక్క పని చేయలేదు ప్రజలకి, అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఆయన ఎప్పుడు ఇంకా ఏమి అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేదే ఆయన ఆలోచన. అట్లాంటి నాయకుడిని మీరు మనసులో పెట్టుకుని మీరందరూ ఈ మే 13 కురుక్షేత్రం యుద్ధం ఉంది. మీకు తెలుసు కదా యుద్ధం ఏంటో, దానికి ఆయుధం ఏంటో మీకు తెలుసు కదా. ఏం చెప్పండి, స్త్రీలు, ఎస్పెషల్లీ స్త్రీలు. మీరు అనుకుంటే కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్లగలరు. ఈ స్త్రీలు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కలిసి, మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మన ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా? మళ్ళీ చెప్తున్నాను, నా యాత్రలో చూశాను మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను మీ అందరి గురించి. ఇవాళ నేను ఇక్కడ ధైర్యంగా నుంచున్నానంటే దాని కారణం మీరే. మీరిచ్చే ధైర్యం నాకు మీ అందరికీ పేరు పేరు నా నమస్కారాలు.